గమనించాలి. తనను ద్వేషించేవారినే రక్షించే దేవుడు, తనను ద్వేషించేవారినే పోషించే దేవుడు, తనను ద్వేషించేవారినే కాపాడే దేవుడు, తనను ద్వేషించేవారినే సహాయం చేసే దేవుడు. తనను ప్రేమించేవారిని రక్షించకుండా ఉంటారా? తనను ప్రేమించేవారిని పోషించకుండా ఉంటారా? తనను ప్రేమించేవారికి సహాయం చేయకుండా ఉంటారా? తనను ప్రేమించేవారిని ఆదుకోకుండా ఉంటారా? తనను ప్రేమించేవారిని ప్రేమించకుండా ఉంటారా? ఒకసారి ఆలోచన చేద్దామండి. తనను ద్వేషించేవారినే రక్షించే దేవుడు, తనను ప్రేమించేవారిని రక్షించకుండా ఉంటారా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుణ్ణి మరింతగా ప్రేమిద్దాం. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దేవుణ్ణి ప్రేమించే విషయంలో రాజీ పడకుండా, దేవునిపై విశ్వాసంలో రాజీ పడకుండా, దేవునిపై భక్తి జీవితంలో రాజీ పడకుండా దేవుని కొరకు జీవిద్దాం. దేవుని యందు ప్రేమలో ఎదుగుదాం, దేవుని యందు విశ్వాసంలో ఎదుగుదాం. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన దీవెనను, శ్రేష్టమైన బహుమానాలను పొందుకుందాం. గమనించాలి, తనను ద్వేషించేవారినే రక్షించే దేవుడు, పోషించే దేవుడు. తనను ప్రేమించేవారిని మర్చిపోతాడా? ఎన్నటికీ మర్చిపోడు, తప్పక సహాయం చేస్తాడు. మరి మన జీవితం ఎలా ఉన్నది?